హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ ఫిష్ రెండు కలిపి కర్రీ చేయబోతున్నాను. దీని గురించి నేను 4 ఎగ్స్ బాయిల్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ పేస్ట్ చేసుకుని పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ రాసిన ఫిష్ ముక్కలు ఫ్రిడ్జ్లోనివి 2 రోజుల క్రితం నేను ఫ్రై చేద్దామని అనుకున్నాను, కానీ ఆ రోజు చేయలేదు. అవి ఇప్పుడు కర్రీ వండడానికి ఎటు సరిపోవు, అందుకే ఇందులో ఎగ్స్ కలిపి కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా ట్రై చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో నాకు కూడా సరిగా తెలియదు, కానీ ఇది ట్రై చేశాక మేము టేస్ట్ చేసాం కదా, చాలా బాగుంది. అందుకే వీడియో పెడుతున్నాను. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 4-5 స్పూన్లు, దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని బాగా వేడయ్యాక అందులో ఎగ్స్ వేయండి. ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి, లేకపోతే పేలుతాయండి. బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. సేమ్ అదే ఆయిల్లో పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని కొంచెం లైట్గా వేగనిచ్చి మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా పేస్ట్, అది ఆయిల్లో వేసుకొని బాగా వేపాలండి. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఉల్లిపాయ బాగా వేగడానికి కూడా టైం కూడా పడుతుంది, ఎక్కువ టైము. అడుగంటేస్తుంది, అందుకని నెమ్మదిగా కలుపుతూ ఉండండి. సేమ్ చేపల పులుసు ఎలా చేసుకుంటాం అదేలా నేను చేశాను అంతే. బాగా కలుపుకొని అలా ఓ పక్కన మూత పెట్టేసి అలా పెట్టామనుకో సిమ్లో, అది నెమ్మదిగా మగ్గుతుంది. ఉల్లిపాయ బాగా వేగి బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, అలాగా ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ వేగిన ఉల్లిపాయ ముద్దలోకి 1 స్పూన్నర మసాలా వేస్తున్నాను. మసాలా అంటే అన్నీ కలిపి అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ కలిపిన పేస్ట్ అండి ఇది. అది వేసుకొని ఒక 5 నిమిషాలు పచ్చి వాసన పోతుంది అలా వేపుకుంటే, ఒక 5 నిమిషాలు వేపుకొని ఆ తర్వాత 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు నేను కారం వేస్తున్నానండి. 1.5 స్పూన్ వేస్తున్నాను. ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ పెట్టాను కదా, అందుకే కారం కొంచెం తక్కువ వేస్తున్నాను. సాల్ట్ అయితే తర్వాత వేద్దామని వేయలేదు. ఒక 5 నిమిషాలు ఆగి టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఒక 5 నిమిషాలు మగ్గాలి. బాగానే కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉంచండి. ఇక్కడ నేను నా అంతటి నేనే వీడియో తీసుకుని నా అంతటి నేనే వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం అందుకే స్లోగా చెప్తున్నాను. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కానీ గ్లాసున్నర కానీ వాటర్ వేసుకోండి. 10 నిమిషాలు అలా ఉంచండి సిమ్లో. ఈలోపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోండి. నేనైతే అంత వేసాను. పులుపు ఎక్కువ తింటే మీ ఇష్టం, లేకపోతే పులుపు తిన్నాం అనుకునే వాళ్ళు వేసుకొని అవసరం లేదు, మీ ఇష్టం అది. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, లైట్గా వేసాను. కొంచెం ఉడికిన తర్వాత ఈ చింతపండు పులుసు ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకున్నాను. ఇది ఒక 10 నిమిషాలు కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఫిష్, ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఇవి ఒక పావు గంట మీడియం మీద అలా ఉడకనివ్వండి, పావు గంట. ఇప్పుడు మనకి కొత్తిమీర ఉంది కదా, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీన్ని అలా వేసుకోండి. కుక్ అయింది. పావు గంట తర్వాత నేను చూపిస్తున్నాను. ఇది స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇది మా ఇంట్లో వాళ్ళందరం తిన్నాం, పిల్లలతో సహా. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.